జై శ్రీకృష్ణ. నిన్న అభిజ్ఞాన శాకుంతలం అని శకుంతల దుష్యంతుల కథ, భరతుడి కథ చూస్తూ ఉన్నాం కదా. మీ అందరికి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎంత భార్య అయినా కానీ తను ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నా కానీ తను ఎందుకు ఒప్పుకోడు అందరి ముందు అని మీకైనా డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, పాండురాజు ఉన్నాడు. మరి పాండురాజు కన్నా ధృతరాష్ట్రుడు పెద్దవాడు కదా, మరి పాండురాజుకి ఎందుకు రాజ్యాన్ని ఇచ్చారు? ఎందుకంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. తన రాజ్యంలో ప్రజలు తన రాజును చెయ్యొద్దా అని అన్నారు. సో రాజ్యంలో ప్రజలకు గౌరవం ఇచ్చాడు కాబట్టి పాండురాజు రాజు అయ్యాడు. సో అలాగే ఇక్కడ కూడా తన రాజ్యంలో వాళ్ళకి వాల్యూ ఉంది. సో దుష్యంతుడు తను డైరెక్ట్ చెప్పలేడు అనమాట గాంధర్వ వివాహం చేసుకున్నానని. సో అందుకని తను వెయిట్ చేస్తూ ఉన్నాడు మంచి ఛాన్స్ కొట్టుకొని. తను ఇన్ని సంవత్సరాలు ఆ పిల్లాడు పెద్ద అయ్యేంత వరకు అక్కడ శాకుంతల పిల్లాడితో ఉన్నా కానీ ఇక్కడ దుష్యంతుడు నేను ఎలా తీసుకురావాలని తనలో తను మదన పడుతూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు అనమాట. ఎలా తీసుకురావాలి, ఎలా పరిచయం చేయాలని. సో ఇప్పుడు శకుంతల వచ్చింది, తన గురించి మొత్తం చెప్పుకుంది. తను ఎవరు, ఏంటి, పిల్లాడు ఏంటి, ఎక్కడ పెరిగింది మొత్తం చెప్పుకుంది. సో సభలో అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ పరమేశ్వరుడే ఆకాశవాణి రూపంలో చెప్పాడు తను నీ భార్య, తను నీ పిల్లాడు అని. సో ఇప్పుడు రాజ్యంలో ఎవ్వరు క్వశ్చన్ చేయరు, మంత్రులు ఎవ్వరు క్వశ్చన్ చేయరు. సో అలా జరిగింది అనమాట. ఆ భరతుడి మీదగానే భరత వంశం వచ్చింది. తర్వాత కురువు అని పుట్టాడు అనమాట. ఆయన పేరు మీదుగా అది కురువంశం అయింది. అదే యుద్ధమే కురుక్షేత్రం అయింది అనమాట. సో ఇది యాన్సిస్ట్రల్ స్టోరీ అనమాట. జై శ్రీకృష్ణ.